హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారండి. మరి ఈరోజు నేను స్నాక్స్ ఏం చేశానంటే 3 గంటలకి రోజ్ కేక్స్ అంటారు, అలాగే గులాబీ పూలు అంటాం కదండి. అయితే గులాబీ పూలు మనం మైదా, షుగరు, బియ్యపిండి 3 కలిపి దాంతో మనము అది గుర్తుంటుంది కదండి, గులాబీ పూలు వేసే గుర్తుంటుంది కదా, దాంతో మనం వేసుకుంటాం. అయితే నేనేంటంటే మొత్తం మైదా కాకుండా కొంచెం గోధుమ పిండి కూడా తీసుకున్నానండి. మరి మైదా ఎక్కువగా వాడడం మానేసామండి, అందుకని అది సగం ఇది సగం అలా కలిపి కొంచెం బియ్యపిండి కాస్త ఎక్కువగా తీసుకొని తగినంత షుగర్ వేసి బాగా కలియబెట్టి దాంతో వేసానండి రోజ్ కేక్స్. మరి మీకు నచ్చినాయా అండి? మరి మనం ఏంటంటే 3 గంటలకి ఏదో ఒకటి తినాలి. 3-4 గంటల లోపల ఉదయం తింటాం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తాము, మళ్ళీ 4-5 ఆ టైంలో ఏంటంటే మనకి ఏవైనా చిరుతిళ్ళు తినాలని ఉంటుంది. మరి నేను చిరుతిళ్ళు చేశాను, అది అయిపోయండి. అందుకని ఇప్పుడు నేను ఏం చేశానంటే చక్కగాను రోజ్ కేక్స్ తయారు చేశానండి. ఇవి చాలా బాగుంటాయండి. ఎంత బాగుంటాయంటే తింటుంటే చాలా క్రిస్పీగా తగులుతుంది. తింటున్న కొలది రుచిగా ఉంటుంది. ఇంకా తినే కొలది ఇంకా తినాలనే ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారండి. అవి క్రిస్పీగా తగులుతుందంటే వాళ్ళకు కూడా రుచి రుచిగా అబ్బో ఎంత బాగుందని ఇంకోటి అని తింటారండి. అలాగే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తింటారండి. అందరికీ నచ్చేవేనండి. మరి ఈరోజు నేను స్నాక్స్ ఇవి చేశానండి. మరి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. మీరు చూస్తారు, అలాగే మీరు షేర్ చేసినట్టయితే ఇంకో 10 మంది కూడా చూస్తారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తాము. కొంతమంది ఏమో ఒక రకం పిండితో చేస్తే ఇంకొకరు ఇంకో రకంగా అలా చేస్తూ ఉంటారు. కాబట్టి మరి నేను చేసిన అందరికీ షేర్ చేసినట్లయితే అందరూ చూస్తారండి. అలాగే లైక్ చేయండి. అలాగే కామెంట్స్లో ఇక్కడ నేను ప్లేట్లో ఎన్ని పెట్టాను గులాబీ పూలు అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. నచ్చిందా అండి వీడియో? ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.